ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక సెషన్లోనికి నడుస్తుండగా నడిపించమని, విలువైన మాటలు మేము కలిసి గొప్పగా మాట్లాడుకొని మా జీవితాలను మరింత బలపరుచుకున్నట్టుకు సహాయం చేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దానియేలు గ్రంథంలో 4 అధ్యాయాలు ముగించుకున్నాం. మనం 5వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. 5వ అధ్యాయంలో మనకు ఒక రాజు కనబడుతున్నాడు. ఇతని పేరు బెల్షస్సరు. ఎవరి బెల్షస్సరు అన్న ప్రశ్నకు 2వ వచనములో 5వ అధ్యాయము, నెబుకద్నెజరు యొక్క కుమారుడు అన్నట్టుగా కనబడుతోంది. నీ తండ్రియగు 2వ వచనంలో తన తండ్రియగు నెబుకద్నెజరు అనుంది. అంటే బెల్షస్సరు ఎవరని ఇక్కడ మనకు సమాచారం ఉంది. నెబుకద్నెజరు యొక్క కుమారుడు. నిజానికి బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుడు కాదు, అది ముందుగా సమాచారం. నెబుకద్నెజరు యొక్క మనవడు. బైబిల్లో పూర్వీకులను తండ్రులుగా చూపిస్తూ మాట్లాడడం జరిగింది. అబ్రహాము గారు ఉన్నారు, ఆయన కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఏముంది? చూడకున్నా చెప్పేయచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మీరు ఇస్సాకు అన్నారుగా, అక్కడ దావీదు ఉన్నాడే. దావీదు గారికి అబ్రహాము గారు పూర్వీకుడిని తండ్రిగా చూపించడం జరిగింది. అతల్యా అనే ఒక రాణి ఉంది, అహాబు కుమార్తె. కానీ ఒమ్రీ కుమార్తెగా కూడా చెప్పబడడం జరిగింది. ఒమ్రీకి మనవరాలు అవుతుంది, కానీ కుమార్తె అని చెప్పబడింది. అలాంటి విషయాలపై మనకు అవగాహన ఉంటే, నెబుకద్నెజరు యొక్క మనవడు బెల్షస్సరు, ఆ బెల్షస్సరు యొక్క తండ్రిగా నెబుకద్నెజరు పిలువబడ్డాడు. ఇక్కడ బెల్షస్సరు గురించి వచ్చింది కనుక కొన్ని విషయాలు మీ అవగాహన కోసం నేను చెప్పాలి. నెబుకద్నెజరు తండ్రి నెబోపలసరు క్రీస్తుపూర్వం 625 నుండి 605 వరకు అతని పాలన సాగిందని చెప్పాను రాత్రి. ఆరు 605 నుండి నెబుకద్నెజరు పాలన మొదలై 606 నుంచి 605 మధ్యలో అని చెప్పాను. 606 లేదా 605 నుండి మొదలై 552 వరకు క్రీస్తు పూర్వం, 562 వరకు క్రీస్తు పూర్వం నెబుకద్నెజరు పాలన సాగింది. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత వెంటనే బెల్షస్సర్ రాలేదు. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఏ సందర్భం అయితే మనం చూడబోతున్నామో, నెబుకద్నెజరు మరణించిన 23 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. సుమారు నెబుకద్నెజరు కన్ను మూసిన సుమారు 23 సంవత్సరాల తర్వాత జరిగిన సందర్భాన్ని 5వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. మరి నెబుకద్నెజరు పాలన తర్వాత ఎవరు రాజయ్యారు అని ప్రశ్నిస్తే, నెబుకద్నెజరు తర్వాత అతని కుమారుడైన ఎవిల్ మెరోదకు
అన్న నెబుకద్నెజరు కుమారుడు బబులోను రాజ్యాన్ని పాలించాడు. విన్నారు ఎప్పుడైనా ఈ పేరు? ఎవిల్ మెరోదకు అనే పేరు విన్నారా? ఇప్పుడు రెఫరెన్స్ చూద్దాం. మనం బైబిల్లోనే ఒక మంచి వచనాన్ని చూద్దాం ఇతని కోసం. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం 27వ వచనం చూద్దాం ఒకసారి. 27వ వచనం. యూదారాజైన యెహోయాకీము చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్ మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి యూదారాజైన యెహోయాకీమును తెప్పించి, యెహోయాకీను క్షమించండి, కీము అని పలుకుతున్నాను, యెహోయాకీను అంటే బబులోను రాజు. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఇతను ఎవిల్ మెరోదకు. ఇతనే నెబుకద్నెజరు కుమారుడు. తండ్రి తర్వాత పాలనా పగ్గాలు చేపట్టి 2 సంవత్సరాలు పాలించాడు. అంటే 562 నుంచి 560 వరకు. కానీ ఇతను తన సహోదరి భర్త అయినటువంటి మరొకరి చేతిలో హతుడైపోయాడు. చంపేశాడు ఈ పదవి కోసం, కుర్చీ కోసం. ఇతని పేరు నేర్గల్ షరేజరు. ఏం పేరు? నేర్గల్ షరేజరు. చూద్దాంలేండి వచనం, స్పెల్లింగ్ తప్పుపోతుందని ఆలోచించకండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము ముందుగా 3వ వచనం. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నేర్గల్ షరేజరు అనే పదం కనపడుతుంది ఇక్కడ. ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఒకప్పుడు నెబుకద్నెజరు దగ్గర అధికారిగా ఉండేవాడు. ఇతనికి మరొక పేరుంది, నెరిగ్లిసరు. నెరిగ్లిసరు అనే పేరు ఇతనికి. 13వ వచనం. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, షండులకు అధిపతియగు నెబూషజ్బానును, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షరేజరు. ఇతనికున్న మరొక పేరే నెరిగ్లిసరు. ఈ వ్యక్తి నెబుకద్నెజరుకు అల్లుడై నెబుకద్నెజరు కుమారుడైన ఎవిల్ మెరోదకును చంపి సింహాసనం ఎక్కాడు. అంటే నెబుకద్నెజరు కుమార్తెను చేసుకున్నవాడు. ఇతను క్రీస్తుపూర్వం 560 నుండి 556 వరకు పాలించాడు. క్రీస్తుపూర్వం 560 నుండి 556 వరకు. ఇతని ఉద్దేశం, నా తర్వాత నా కొడుకు గద్దెనెక్కుతాడు. ఈ రాజ్యాకాంక్ష ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. ఇతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఇతని పేరు లబేషి మార్దూక్. ఏం పేరు? లబేషి మార్దూక్. తన తర్వాత తన కుమారుడు ఎక్కాడు. కానీ ప్రజలు ఇతన్ని అంగీకరించలేదు, దుష్టత్వాన్ని బట్టి. అందుచేత అదే 556వ సంవత్సరంలో 9 నెలలు మాత్రమే పాలించి అతను తొలగింపబడ్డాడు. లబేషి మార్దూక్. అప్పుడు అందరూ కలిసి నెబుకద్నెజరు యొక్క మరొక అల్లుడు, అంటే మరొక కుమార్తెకు భర్త, ఇతని పేరు నెబోనిడస్. నెబోనిడస్. నెబుకద్నెజరు కుమార్తె పేరు, అంటే ఇతని భార్య పేరు నైటోక్రిస్. నైటోక్రిస్.
అతని భర్త, ఆవిడ రాణిగా పిలువబడింది, రాణి అయిన నైటోక్రిస్ అని. అతన్ని సింహాసనంపై కూర్చోబెట్టారు. అతను 556 నుండి 539 వరకు పాలించాడు. బబులోను సామ్రాజ్యమే 556 నుండి 539 వరకు. ఈ నెబోనిడస్కు నైటోక్రిస్కి, ఈ దంపతులిద్దరికి పుట్టినవాడే మనకు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో కనిపించే బెల్షస్సరు. అంటే నెబుకద్నెజరుకు మనవడవుతాడు. అయితే ఈ బెల్షస్సర్ యొక్క తండ్రి నెబోనిడస్ ఎవరైతే ఉన్నారో, తాను సింహాసనం ఎక్కిన కొన్ని సంవత్సరాల తర్వాత తన కుమారుడైన బెల్షస్సరును కూడా తనతో పాటు తోటి రాజుగా పెట్టుకున్నాడు. అంటే కలిసి పాలించడం. కొన్ని ప్రాంతాలలో బాధ్యత నువ్వు తీసుకో, కొన్ని ప్రాంతాల్లో నేను తీసుకుంటాను. వాటిని కో రూలర్స్ అని అంటారు, సహపాలకులు. అందుకే నెబోనిడస్ గద్దెనెక్కిన కొన్ని సంవత్సరాలకు తన కుమారుని కూడా సింహాసనంపై కూర్చోబెట్టి, ఆ ప్రాంతాలను నువ్వు చూసుకో, ఈ ప్రాంతాలు నేను చూసుకుంటాను అని ముఖ్యంగా బబులోను పట్టణాన్ని బెల్షస్సరు చేతికి అప్పగించేశాడు. కానీ ఈ తండ్రి కొడుకుల ద్వయం బబులోనీయులకు చుక్కలు చూపించింది. దుష్టత్వానికి, కిరాతకానికి మారుపేరుగా నిలిచారు ఇద్దరు. వీళ్ళిద్దరి దౌర్జన్యపు దుష్టపాలన చూసిన తర్వాత బబులోనీయులే అనుకున్నారు వీళ్ళు చచ్చిపోతే బాగుంటుందని. అలాంటి పరిస్థితిలో ఈ బెల్షస్సర్ యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తే, ఈ వ్యక్తి ఒక సైకోపాత్. అంటే మతిస్థిమితం సరిగా లేని స్థితి, ఒక రకమైన ఉన్మాద భావాలు కలిగిన వాడు, ఒక భయంకరమైన శాడిజం. వీడికైనా మెంటలా అని అందరూ అనుకునే రకం. అలాంటి వాడు సింహాసనం మీద కూర్చుంటే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక మెంటలోడు రాజైతే ఆ కేసు ఇది. తెలుగులో సామెత, కోతికి కొబ్బరికాయ ఇస్తే ఎలా ఉంటుంది, వీడి పరిస్థితి అలా ఉంది. విసిగిపోయారు ప్రజలందరూ. ఈలోపు పక్క ప్రాంతమైన మాదీయ పారసీకం కోరెషు ఆధ్వర్యములో రోజు రోజుకి బలం పుంజుకుంటోంది. అలాంటి బలపడుతున్న కోరెషుతో బెల్షస్సరు తండ్రి అయిన నెబోనిడస్ యుద్ధానికి కాలుదూవాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కోరెషు అంటే పారసీకుడు, ఇరాన్, మాదీయులతో కలిసి, మాదీయ పారసీకులు కలిసి కోరెషు యొక్క ఆధ్వర్యంలో రాజైన కోరెషు బబులోనీయులతో యుద్ధానికి దిగారు. నెమ్మదిగా బబులోను రాజ్యంలో ఉండే పట్టణాలన్నిటినీ ఆక్రమించుకుంటూ ఇప్పుడు బబులోను నగరానికి బయట నిలుచుకున్నారు. 539 క్రీస్తుపూర్వం. బయటున్న శత్రువులు ఏ క్షణానైనా కూడా లోపలికి రావడానికి సిద్ధంగా ఉంటే, ఆ టైంలో ఈ పిచ్చివాడు చేసిన పని, ఒక విందు ఏర్పాటు చేసుకున్నాడు 1000 మందితో కలిసి. బయట శత్రువులు, లోపల విందు.
ఇక ఆ శత్రువులు కూడా ఏం చేశారు అంటే కోరేషు సైన్యం బబులోను పట్టణము గుండా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, యూఫ్రటీస్ నది. తెలివిగా ఆ నదిని నెమ్మదిగా డైవర్ట్ చేసి త్రవ్వి రూట్ మార్చి ఆ పట్టణంలోనికి జాగ్రత్తగా ప్రవేశించడానికి వారి రూట్ని క్లియర్ చేసుకున్నారు. అడుగుపెట్టిన తర్వాత ఇక బబులోనీయులను దెబ్బతీయకుండా పట్టుకోకుండా బయటికి రాకూడదనే పన్నాగం చాలా భారీ స్థాయిలో వేసి వచ్చారు వాళ్ళు. అది ఒక పరిస్థితి అయితే, ఆ పట్టణము లోపల ఆ రోజుల్లో పట్టణాలకు చుట్టూ కోటలు చుట్టూ గోడలు ఉండేవి, ప్రాకారం అంటాం. పట్టణము చుట్టూ ప్రాకారాలు. బబులోను పట్టణానికి చుట్టూ చాలా బలమైన ప్రాకారం ఉండేది. ఒకనాడు నీనెవె పట్టణానికి ఎలాగైతే చుట్టూ బలమైన ప్రాకారం ఉండేదో, ఎంత బలమైన ప్రాకారం అంటే బబులోను నగరానికి చుట్టూ ఉన్నది పెద్ద పెద్ద రథాలు ఒక 2 తీసుకొని ముందు వెనుక కాదు, పక్కన పక్కన పెడితే ఎంత వెడల్పు ఉంటాయో అంత మందముతో కూడిన గోడలు. ఒక వాటర్ బాటిల్ ఉంది, దీని పక్కన మరొకటి పెడతాను 3, 4 పెడితే ఈ టేబుల్ మందం అంతా. ఈ టేబుల్ ఎంత వెడల్పు ఉందంటే ఇంత వెడల్పు ఉంది. అంతేగాని ఇక్కడ ఒక సూట్ కేసు పెట్టి దాని పక్కన ఇంకొక సూట్ కేసు పెట్టడానికి వీలవుతుందా? అంత లేదు దీంది. కానీ బబులోను నగరానికి చుట్టూ ఉన్న ప్రాకారపు యొక్క వెడల్పు మందం అంత ఉండేది. అంత బలమైన ప్రాకారాలను, ఆ ప్రాకారాన్ని దాటుకొని లోపలికి రావాలి. కానీ బబులోను నగరంలో ఉన్న నగరవాసులు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళందరికీ ఈ బెల్షస్సరు మీద, తన తండ్రి మీద విరక్తి కలిగి, మీరు వస్తానంటే చెప్పండి మేమే ద్వారాలు తెరిచేస్తామన్నట్టుగా లోపల ఉన్నారు రెడీగా. మీరు పట్టుకుంటే ఆయన పట్టుకుంటారు కదా, తీసుకొని వెళ్ళిపోండి అని. ఇప్పుడు కోరేషు సైన్యం ఏదైతే ఉన్నదో, కోరేషు సైన్యానికి సేనాధిపతిగా ఒక వ్యక్తి ఉండేవాడు, గోబ్రియాస్ అతని పేరు. అతని ఆధ్వర్యములో, అతని సేనాధిపతిగా, అతని నడిపింపులో సైన్యం బయట వేచి ఉంటే లోపల నగరవాసులు రెడీగా ఉన్నారు, మీరు సిగ్నల్ ఇస్తే డోర్ తీస్తామని. అందువల్ల పెద్దగా ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు బయటున్న శత్రువులకు లేవు. అంత తతంగం బయట జరుగుతుంటే ఈ పిచ్చివాడు విందు చేసుకుంటున్నాడు లోపల 1000 మందితో కలిసి. అది సరిపోదని తన తండ్రి నెబుకద్నెజరు ఒకనాడు యెరూషలేము దేవాలయం నుండి తెప్పించిన ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో, ప్రతిష్ఠింపబడిన ఉపకరణాలు అవన్నీ కూడా మొదటి అధ్యాయంలో చూసాం మనం. తన దేవతాలయంలో వాటిని ఉంచినట్టుగా మనం చూసాం. ఆ దేవతాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలను తెప్పించి అందులో ఈ పానీయాన్ని పోసి తాను, తన అధిపతులు, తన రాణులు, తన ఉపపత్నులు వీళ్ళందరూ కలిసి దాన్ని తాగారు. ఎంత హెచ్చింపు దేవుని ఎదుట, ఎంత గర్వం, పరాకాష్ఠకు చేరిందిక. ఒకనాడు హిజ్కియా గారి పరిస్థితి కూడా అలాగనే ఉన్నింది. పట్టణము చుట్టూ, యెరూషలేము చుట్టూ అష్షూరు సైన్యం కాపు కాసి ఉంటే, మహాబలవంతుడైన చక్రవర్తి సన్హెరీబు రూపంలో బయట ఉంటే, యెరూషలేము పట్టణం మొత్తం శత్రువుల గుప్పిట్లోనికి వస్తూ ఉంటే, హిజ్కియా గారు తన భక్తి చేత తన పట్టణాన్ని కాపాడుకున్నాడు. అలాంటి స్థితి బెల్షస్సరుకు కనబడట్లేదు. ఇక్కడ బెల్షస్సరులో కనబడట్లేదు. అందుకే దేవుడు ఒక శాసనాన్ని రాసేశాడు. మానవ హస్తపు వ్రేళ్లతో గోడ మీద ఒక రాత వచ్చి ఆ వ్యక్తి ఎదుట కనబడింది. మెనే మెనే టెకెల్ ఉపార్సీన్.
వణికిపోతున్నాడు బెల్షస్సరు. దిక్కుతోచని పరిస్థితి. భయం ఎక్కువైనప్పుడు మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి. కొన్ని వచనాలు చూద్దాం బైబిల్. ముందుగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. అతని ముఖము వికారమాయెను, అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. అలాంటి పరిస్థితి, అలాంటి సందర్భాలు వర్ణన మరికొన్ని చోట్ల. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును. 21వ అధ్యాయం. అదే యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా, నీవు శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. ఏదో భయంకరమైన కీడు. ఆ కీడేదో నా కంటికి కనబడుతుంది కానీ నాకు అర్థం కాని స్థితి అని చేతులెత్తేశాడు బెల్షస్సరు. గారడి వాళ్ళని పిలిచాడు, వాళ్ళ పూర్వీకునిలాగానే నెబుకద్నెజరు వలె కల్దీయ దేశంలో ఉన్న జ్ఞానులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శకునగాండ్రు, గారడి విద్య తెలిసిన వారు, జ్ఞానులుగా పిలువబడుతున్నవారు మొత్తం అందరిని పిలిచాడు. ఎప్పటిలాగే వీళ్ళు మళ్ళీ చేతులు ఎత్తేశారు. అది 2వ అధ్యాయంలో ప్రతిమ గురించిన స్వప్నమైన, 4వ అధ్యాయంలో చెట్టును గురించిన స్వప్నమైన, ఇప్పుడు గోడ మీద వ్రాతైన, దేని గురించి చెప్పలేని అసమర్థులుగా మరొక్కసారి నిరూపించబడుతున్నారు ఈ గ్యాంగ్ అంతా. ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితిలో బెల్షస్సరు భయపడిపోచుండగా అతని తల్లి వచ్చింది దగ్గరికి. ఆవిడని ఇక్కడ రాణి అని పిలిచారు, నైటోక్రిస్. ఆవిడ తండ్రే నెబుకద్నెజరు. నెబుకద్నెజరు పాలనను గమనించిన, తెలిసిన, అవగాహన ఉన్న ఈ కుమార్తె తన కుమారుడి దగ్గరకు వచ్చి, నువ్వేం భయపడకు, వీళ్ళెవరు చెప్పలేరని నాకు బాగా తెలుసు, కానీ చెప్పగలిగే సమర్థుడు ఒకడున్నాడు. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి దుష్ట పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులందరికీ దూరంగా ఉంటున్నాడు దానియేలు గారు. అందుకే ఇందాక టైం చెప్పాను, కాలం. నెబుకద్నెజరు ఉన్నంత వరకు రాజకోటలో లేదా రాజుగారికి చాలా అందుబాటులో ఉన్నటువంటి దానియేలు గారు తర్వాత వచ్చిన దుష్ట పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దూరంగా గడుపుతున్న రోజులవి. అందుకే రాణి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో పట్టుకొని నువ్వు పిలిపిస్తే ఆ వ్యక్తి మాత్రమే చెప్పగలడు. అప్పటికి దానియేలు గారు చాలా ముసలివాడైపోయాడు. ఎంత దగ్గర ఇది 539 అంటున్నాం, ఇక్కడ ఒక 40. ఆయన వచ్చింది 605లో, అంటే 45 అంతేనా? ఇది 60 ఆల్రెడీ ఒక 15 సంవత్సరాల వయసులో వచ్చాడు. 75, ఇది ఒక 5 సంవత్సరాలు వేసుకుంటే 80 సంవత్సరాలు, 81 సంవత్సరాలు. అది అలాంటి బాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు. 620 దానియేలు గారు పుట్టిందని చెప్పాను. అదొక 20, ఇది ఒక 40 అండి. 80 అక్కడే కనపడుతుంది లెక్క. అలాంటి స్థితిలో దానియేలు గారు పిలువబడితే ఈ బెల్షస్సరు అంటాడు, ఈ వ్రాతకు సంబంధించిన, ఎందుకంటే రాణి చెప్పింది అతనిలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉందని నీ తండ్రి చెప్పేవాడు నెబుకద్నెజరు, అంటే పూర్వీకుడు, ఎంతో గణపరచబడినవాడు. ఆ వ్యక్తి మాత్రమే నీకు ఈ వ్రాతను గురించి సంపూర్ణంగా తెలియజేయగలిగిన సమర్థుడు.
ఒకవేళ ఇవన్నీ నువ్వు చెబితే నేను అనుకున్న బహుమానాలన్నిటినీ నీకు ఇచ్చి ఘనతనిచ్చి ఈ రాజ్యంపై మూడో పాలకుడిగా, మూడవ అధిపతిగా నేను నియమిస్తానన్నాడు. మూడవ అధిపతి అంటే ఆల్రెడీ 2 అధిపతులు ఉన్నారు అక్కడ. మొదటివాడు నెబోనిడస్ అని చెప్పాను, తండ్రి. రెండవ వాడు ఆల్రెడీ బెల్షస్సరు. మేమిద్దరమే దీన్ని పాలిస్తున్నాం. నువ్వు ఇది చెబితే నిన్ను మూడో పాలకుడిగా చేస్తాం, మూడవ అధిపతి అవుతావు. దానియేలు, అవన్నీ నువ్వే పెట్టుకొని ఇంకెవరికైనా ఇచ్చుకుంటాం, ఇచ్చుకో. ఇప్పుడు చెప్పేది మాత్రం మర్యాద విను అన్నాడు. అంతే, ఇప్పుడు చెప్పేది మాత్రం విను. తెలీదా నీ తండ్రి ఎలా ఉన్నాడు అంటే తాతగారు, నీ తాతగారి చరిత్ర తెలీదా? పరలోకపు దేవుడు నీ తాతగారికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. తండ్రి అంటే మీరు వెంటనే నాన్న అనేసుకోకండి, పూర్వీకుడు. అలాంటి ఉన్నత స్థానాన్ని ఇస్తే ఒకనాడు నీ తండ్రి కూడా ఇదే తప్పు చేశాడు గర్వించి. అలాంటి వాడితో గడ్డి తినిపించాడు దేవుడు. నిజంగా గడ్డి తిన్నాడు అక్షరాల. మానవ మనసును కోల్పోయి జంతు స్వభావం వచ్చి అడవి మృగాల మధ్య, అడవి జంతువుల మధ్య గడ్డి తిన్నట్టుగా దేవుడు గడ్డి తినిపించినట్టుగా నీకు తెలుసని నాకు తెలుసు. ఇంత తెలిసినా నీకు బుద్ధి రాలేదు, ఇంత తెలిసినా నువ్వు జాగ్రత్త పడలేదు. మనకంటే ముందున్న వారు దేవుని ఉగ్రతను ఎదుర్కొన్న చరిత్ర మనకు తెలిస్తే మనము మారాలి. మన కుటుంబాలలో ఎవరికైనా ఏదైనా జరిగి దేవుని తీర్పుకు వారు నిలబడితే అది గమనించి మనము మారాలి, మనలను మనము సరిచేసుకోవాలి. అది జరగకపోతే బెల్షస్సరుకు పట్టిన గతి అందరికీ పడుతుంది. తండ్రి తాగుబోతు. అలా ఉండకూడదని నేర్చుకోవాలే కానీ నేను తాగేస్తానంటే నాన్నగారి బాట బాగుంటుంది. అప్పుడు ఒకనాడు కయీను వంశంలో అతని పిల్లలు చేసిన తప్పదే. ఆ కయీను వంశంలో ఒక వ్యక్తి వస్తాడు, అతని పేరు లెమెకు. 2 భార్యలు. ఆ రెండవ భార్యకు పుట్టిన కుమారుని పేరు ట్యూబల్ కెయిన్ అని అంటాడు ఇంగ్లీష్లో. ఈ లెమెక్ అన్నవాడు తన పూర్వీకుడైన, తన వంశానికి పితరుడైన, మూలపురుషుడైన కయీను పేరు వచ్చేలా తన కుమారునికి పేరు పెట్టుకున్నాడు, ట్యూబల్ కయీను అని. ఒకరికంటే ఎక్కువ మందిని చేసుకునే సాంప్రదాయానికి తెర లేపింది ఈ లెమెకు. అక్కడితో ఆగిపోక ఒక పడుచువాడు ఒక మాట అంటే ఏకంగా చంపేశాడు. నరహంతకుడు. అన్నాడో గాయపరిచాడో ఏదో చేశాడు, దానికి ఏకంగా ప్రాణాన్నే తీశాడు. దానికి తన గురించి రాసుకుంటాడు, కయీనుకు 7 అంతలైతే లెమెకుకు 70 అంతలు. అంటే నీకు ఇన్స్పిరేషన్ నీ తాత లెమెకు గురించి. నీకు కయీను రోల్ మోడలా? నీ కొడుకు ఆయన పేరే పెట్టుకున్నావు, నీ తీరు అతనిలాగానే ఉంది. ఒక కయీను ఒక వ్యక్తిని చంపి చరిత్రలో నిలబడినట్టుగా మొదటి హంతకుడిగా అతని బాటలోనే నడిచిన లెమెకు చరిత్ర ఇది. నీకు కయీను రోల్ మోడల్ ఎలా అయ్యాడు? నీ చిన్న తాత కూడా ఉన్నాడుగా హేబేలు రూపంలో. కయీను తాత అయినప్పుడు తాతగారి తమ్ముడు చిన్నతాత అవుతాడు. బ్రతికితే మా చిన్నతాతలాగా బ్రతకాలని ఎందుకు అనుకోలేకపోయావు నీవు? కయీనే ఎలా అయ్యాడు నీకు రోల్ మోడల్? నీ ఎన్నికలో ఉన్నదెవరు?
కయీనా హేబేలా? రక్తము పంచుకొని పుట్టినందుకు కయీనే నీ సొంతమయ్యాడు. రక్తము పంచుకొని పుట్టినందుకు కయీనే నీకు స్ఫూర్తి అయ్యాడు. ఈరోజు పరిస్థితి అదే. తండ్రి ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు అనుకోండి. తండ్రి చేతిలో బాటిల్ ఉంది, బాబాయ్ చేతిలో బైబిల్ ఉంది. నీకెవరి ఇన్స్పిరేషన్? బాటిల్ పట్టుకున్న తండ్రా, బైబిల్ పట్టుకున్న బాబాయ్? ఎవరికేస్తావు ఓటు? బ్రతికితే బాబాయ్లా బ్రతుకు, నాన్నని ఇన్స్పిరేషన్గా పెట్టుకోకు. ఇక్కడ కానీ బెల్షస్సరు చేసిన తప్పు. ఒకప్పుడు మా తాతగారికి వచ్చిన పాఠం, నేర్చుకున్న పాఠం, వచ్చిన స్థితి నీకు తెలిసినా నువ్వు నేర్చుకోలేకపోయావు. అంటే నీ వరకు వచ్చేంత వరకు కూడా నీకు ఆ బాధ తెలియట్లేదా? నీ వరకు వచ్చేంత వరకు కూడా నీకు భయం కలగట్లేదా? నీ వరకు వచ్చేంత వరకు కూడా నీకు వణుకు పుట్టట్లేదా? దేవుని భయము నీకు కలగాలంటే నీ వరకు రావాలా? ఈరోజు మన పరిస్థితి అదే. అమెరికాలో ఎక్కడో దేవుని ఉగ్రత వచ్చింది, మనకు కాదు కదా అనుకుంటాం. మా దేశానికి కాదు కదా అనుకుంటాం. మన దేశంలో ఎక్కడో, గుజరాత్లోనే ఎక్కడో వచ్చింది దేవుని ఉగ్రత. పోనీ చెన్నైలో వచ్చింది సునామీ, అబ్బే మా దగ్గర కాదు కదా, మా రాష్ట్రంలో కాదు కదా. పోనీ మన రాష్ట్రంలోనే వచ్చింది భయంకరమైన పెనుగాలులు, భయంకరమైన తుఫాను. హుద్హుద్ ఎలా వచ్చిందో తెలుసు విశాఖకు. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో మనకు తెలుసు. మన రాష్ట్రమే. అమెరికాలో జరిగితే మా దేశం కాదంటివి, తమిళనాడులో జరిగితే మా రాష్ట్రం కాదంటివి, కేరళలో కూడా జరిగింది మొన్న. ఇప్పుడు మన రాష్ట్రంలోనే జరిగిందిగా, మన జిల్లాలో కాదుగా అంటాం మనం. పోనీ మన జిల్లాలోనే జరిగితే మన మండలంలో కాదుగా, మన మండలంలో జరిగితే మా ఊరిలో కాదుగా, మన ఊరిలో జరిగితే మా వీధిలో కాదుగా, మన వీధిలో జరిగితే మా ఇంట్లో కాదుగా, మన ఇంట్లో జరిగితే నాకు కాదుగా. అంటే నీకు మార్పు రావాలంటే ఇప్పుడు ఎవరి మీదికి రావాలి? నీ మీదికే రావాలి. అలా తయారైంది బెల్షస్సరుది. చరిత్రలోని బెల్షస్సరును చూస్తూ మనం ఆలోచిస్తున్నామే కానీ మన ఇళ్లల్లో ఎంతమంది లేరు ఇలాంటి బెల్షస్సరులు? మన ఇళ్లలో లేదా ఈ తత్వం అని అడుగుతున్నా నేను. ఒక బెల్షస్సరు, చరిత్రలో ఒకే ఒక బెల్షస్సరును మీరు చూస్తున్నారు. నాకు ప్రపంచమంతా కనపడుతున్నారు బెల్షస్సరులు. మన ఇళ్లలో కనపడుతున్నారు, మనలో కనపడుతున్నారు బెల్షస్సరులు. అదే చెబుతుంది దానియేలు గారు, అదే చెబుతున్నది దానియేలు గారు. నీ కుటుంబంలో ఒక సంఘటన జరిగిన తర్వాత ఎందుకు నువ్వు పాఠం నేర్చుకోలేకపోయావు? తరగతి గదిలో టీచర్ గారు అల్లరి చేసే పిల్లల నోర్లు మూయించడానికి చేతిలో బెత్తం తీసుకొని దేన్ని కొడతాడు? బల్లను కొడతాడు. మొదటి దెబ్బ పిల్లల మీద పడదు, ఫడేల్ ఫడేల్ అని బల్ల మీద కొట్టి సైలెన్స్ అని అంటాడు. ఆ శబ్దానికి సైలెంట్ అయిపోవాలి. ఆ బల్ల మీద పడిన దెబ్బ నీకేం చెబుతోంది? బల్లకు తగిలిన దెబ్బ నా వీపుకు పడితే కలర్ మారిపోద్ది, రంగు పడుద్ది. బల్లకు తగిలిన దెబ్బ పిల్లలను నోరు మూయిస్తోంది. దేవుడు కూడా అంతే. ఒకడి నోరు మూయించి వాడిని చూసి పాఠం నేర్చుకోవాలి.
ఇందాక చూశారుగా చెట్టు గురించి 4వ అధ్యాయంలో. బబులోను సామ్రాజ్యం కంటే ముందు అష్షూరీయుల సామ్రాజ్యం, వారు కూడా చెట్లతోనే పోల్చబడ్డారు. అష్షూరు చెట్టుతో పోల్చబడి ఆ చెట్టు తన ఎత్తును బట్టి గర్వించిందట. ఆ గర్వాన్నే నేను తీసేస్తున్నాను. ఎందుకు తీసేస్తున్నారు? ఎందుకు తీసేస్తున్నాడు? నిన్ను చూసి మిగిలిన వాళ్ళందరూ నేర్చుకోవాలి. తీయండి వచనం మరొకసారి చూద్దాం సందర్భంగా. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం. మీరు 10 నుంచి 14 వచనాలు రాసుకోండి, కానీ డైరెక్ట్గా 14వ వచనం చదువుకుందాం. డైరెక్ట్గా 14. నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాయేది. నిన్ను చూసి ఇంకెక్కడు కూడా తోకిప్పకూడదు. నిన్ను చూసి ఏ ఒక్కడు కూడా కాలర్ ఎగిరేయకూడదు. ఒకనాడు అష్షూరీయులకు దేవుడు బుద్ధి చెప్పింది మిగిలిన వాళ్ళందరికీ పాఠాలు నేర్పించడానికి. నెబుకద్నెజరు కూడా అదే. నెబుకద్నెజరు కూడా అదే చెప్పాడు. నిన్ను చూసి మానవులందరూ నేర్చుకోవాలి. నీకు జరిగిన స్థితి నీకు మాత్రమే కాదు. 4వ అధ్యాయం మొత్తం చదవండి తర్వాత. నీకు జరిగిన స్థితి నీకు మాత్రమే కాదు, నిన్ను చూసి మిగిలిన వాళ్ళందరూ నేర్చుకోవాలి దేవుని దగ్గర ఎలా ఉండాలో. అది నీ తండ్రికి, నీ పూర్వీకుడికి జరిగింది, అది నువ్వు నేర్చుకోలేకపోయావు. అందుకే నీ కోసం దేవుడు ఒక తీర్మానాన్ని తయారు చేశాడు. ఆ దేవుని తీర్పే ఇప్పుడు గోడ మీద నీ కంటికి కనపడుతోంది. మెనే మెనే టెకేల్ ఉపార్సీన్. దుర్మార్గుడైన మనషే చచ్చిపోయే ముందు మారాడు. మనం చెప్పినట్టు నన్ను మనషే గురించి, దుష్టులను మించిన దుష్టుడని. హిజ్కియా కుమారుడు. ఘోరాతి ఘోరాలు, ఎంతో భయంకరమైన పరిస్థితి అతని పాలన. కానీ కన్ను మూసే ముందు కొంచెం మారు మనసు పొంది చచ్చిపోయాడు. బైబిల్లో రాయబడుతుంది, మనషే వలె తన కుమారుడు మారు మనసు పొందలేకపోయాడు. చూద్దాం వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 23వ వచనం చూద్దాం. 23. తన తండ్రి అయిన మనషే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాక గుణపడక ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయిచు వచ్చెను. మీ నాన్న నీకంటే భయంకరుడు, కానీ మారాడుగా చివరన. నువ్వెందుకు మారలేకపోతున్నావు? అదే యూదులకు చివరి రాజైన సిద్కియా, అతని గురించి ఏం చెప్పబడిందో చూద్దాం. 36వ అధ్యాయం, అదే 2వ దినవృత్తాంతములు 12వ వచనం చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36:12. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక తన్ను తాను తగ్గించుకొనక ఉండెను. అందుకే అప్పగించబడ్డాడు. మాట వినాలి, మార్పు చెందాలి. మాట వినాలి, మార్పు చెందాలి. అందుకే ఈ తీర్పు. మెనే మెనే టెకేల్ ఉపార్సీన్. ఆ వాక్య భావం ఏంటో ఇక నువ్వు విను బెల్షస్సర్. ఆ వాక్య భావం ఏంటి? మినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి, 25వ వచనం, దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఈ ఆజ్ఞను, బెల్షస్సరు ఈ యొక్క తీర్మానాన్ని, తీర్పును విన్న తర్వాత చావు దగ్గరకు వస్తుందని తెలిసిన
దేవుని తీర్పును అర్థము చేసుకోగలిగాడు. ఇదా నా కోసం? నువ్వు ఎంత గొప్పవాడివైనా, పదవి ఉన్నా, చుట్టూ అధిపతులే ఉన్నారుగా 1000 మంది. కానీ బెల్షస్సరు చావును ఎవరు ఆపలేరిక. లెక్క చూచాడు దేవుడు, లెక్క. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దానియేలు గారిని గణపరిచాడు. కానీ ఆ రాత్రే బెల్షస్సరు హతుడైపోయాడు. ఐదు 539 క్రీస్తు పూర్వం అక్టోబర్ మాసం, అది ఈ నెలే. సత్యం. క్లోజ్డ్. బబులోను సామ్రాజ్య పతనం. ఆకాశాన్ని అంటే విధంగా ఎదిగి 100 సంవత్సరాలు కాకముందే చరిత్రలో ఒక బలమైన సామ్రాజ్యం, బంగారుతో పోల్చబడిన సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఈరోజు మన కళ్ళ ముందున్న రాజ్యాలన్నిటి పరిస్థితి అదే. ఈరోజు వెలిగే రాజ్యాలు రేపు కూడా వెలుగుతాయన్న గ్యారంటీ లేదు. మన కళ్ళ ముందే ఎన్నో పార్టీలు పుట్టాయి మన తరంలోనే. మన కళ్ళ ముందే ఆ పార్టీలన్నీ కూడా మాయమైపోయాయి మన కళ్ళ ముందే. మానవ ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. అది మరొకసారి రుజువైంది. అది రుజువు అవుతూనే ఉంది. అది 2వ అధ్యాయమైనా, 3వ అధ్యాయమైనా, 4వ అధ్యాయమైనా, ఇప్పుడు 5వ అధ్యాయమైనా, వ్యక్తులు మారుతున్నా, వ్యక్తిత్వాలు మారినప్పుడు దేవుడు తన తత్వం ఏంటో చూపిస్తాడు. ఆయన తత్వమే, ఆయన చిత్తమే ఎప్పుడైనా చివరకు చోటు చేసుకునేది. ఆ చిత్తం మనకు అనుకూలంగా ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుంది. కానీ మనకు ప్రతికూలంగా ఉంటే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. బెల్షస్సరు వంటి మూర్ఖులుగా మనం ఉండకుండా, సమస్య మన మీదకి వచ్చేంత వరకు ఆగకుండా, మన కళ్ళ ముందు జరిగే పరిస్థితులను చూసి మనలను మనము సరిచేసుకోవాలి. మనముంటున్న సమాజంలో దేవుడు ఒకరికి బుద్ధి చెబుతుంటే ఆ పాఠము నాకు కూడా అని గ్రహించాలి. అలా గ్రహించిన వాడే బుద్ధిమంతుడు. అలా గ్రహించని వాడు బెల్షస్సరు లాంటి బుద్ధిహీనుడు. బుద్ధి కలిగిన వారికే పరలోకం, బుద్ధిహీనులకు తలుపు మూయబడి నరకానికి ద్వారం తెరవబడుతుంది. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు అని నేర్పిస్తున్న దానియేలు గ్రంథములోని 5వ అధ్యాయం. భోంచేద్దాం. భోంచేసిన తర్వాత సొలొమోను గారు వస్తారు. అంటే పరమగీతాలు. సాయంత్రం వేళ మళ్ళీ దానియేలు గారు వస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, శరీరాలు అలసిపోతున్న మా హృదయాలను మీ మాటలతో మీరు నింపుతున్నందుకు కృతజ్ఞతలు స్వామి. చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మేము పాఠాలు నేర్చుకోవాలి. అనుమానించడం కాదు, ఆలోచించాలి. ఈ అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు, అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. బుద్ధిమంతులుగా బ్రతికి బుద్ధిహీనతను విడిచిపెట్టి మారు మనస్సు అవసరమైనంత, మీరు కోరుకున్నంత తెచ్చుకొని మీ కుమారుని రాకడలో పాత్రులుగా ఎంచబడుటకు మమ్మల్ని ఇంకా నడిపించమని, బలపరచమని యేసు ప్రభు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.